Residential University, BTech Spot Admissions and Seminar, May 4th, Sunday. Hotel Shelton, Rajamandri, beside Ramakrishna Theatre, Ayyappa Nagar. పల్లెటూలే దేశానికి పట్టుకొమ్మలని చెప్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఈ పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి ఈ యొక్క పల్లెటూర్లు పూర్తిగా కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేడు ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఒకవైపు పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, అలాగే విజయనగరం జిల్లా మన్యం జిల్లాలు కావచ్చు, ఈరోజు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి పల్లెటూర్లు కనుమరుగవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మెంటాడ మండలం జైతి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చాయ్కి వలస గ్రామం అయితే పూర్తిగా కనుమరుగయ్యే స్థితిలో అయితే కనిపిస్తుంది. గతంలో సుమారుగా 200 నుంచి 300 వరకు ఈ గ్రామంలో కుటుంబాలు అయితే ఉండేవి. నేడు చూసుకుంటే 20 నుంచి 30 కుటుంబాలకే పరిమితం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం జరుగుతుంది? ప్రస్తుతానికైతే ఆర్టీవీ ఆ గ్రామానికి గ్రౌండ్ రిపోర్ట్కి అయితే వచ్చింది. అయితే ఈ గ్రౌండ్ రిపోర్ట్లో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. రానున్న రోజుల్లో గ్రామాలే కనుమరుగయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు ఏంటి అని చూసుకుంటే సుమారుగా ఈ యొక్క ప్రాంతాలకైతే పూర్తిగా ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం కారణంగానే ఇటువంటి గ్రామాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ప్రస్తుతానికైతే ఏదైతే ఈ సాయికి వలస గ్రామం ఉందో, ప్రస్తుతానికి మన సాయికి వలస గ్రామంలో అయితే మాత్రం ప్రస్తుతం అయితే ఉన్నాము. అయితే ఈ గ్రామంలో మనం చూసుకుంటే సుమారుగా ఇంతకు మునుపు ఇదే గ్రామంలో ఒక 10-15 సంవత్సరాల కిందట సుమారుగా 300 కుటుంబాల వరకు కూడా ఇదే గ్రామంలో అయితే ఉండేవి. ప్రస్తుతానికి చూసుకుంటే అసలు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడక్కడ ఓన్లీ ఇల్లు మాత్రమే అయితే ఉన్నాయి. అయితే ఆ ఇంట్లో ఎవరు కూడా మనుషులు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది మాత్రం తెలుసుకునేసరికి అయితే పూర్తిగా ఈ యొక్క గ్రామానికి సంబంధించి ఎటువంటి మౌలిక వసతి లేకపోవడం కారణంగానే మరొక చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం ఈ రచ్చబండ, ఇదే రచ్చబండ పైన ఒకానొకప్పుడు చుట్టూ కూడా ఈ టైం సాయంత్రం అయితే చాలు ఈ రచ్చబండ చుట్టూ కూడా 10-20 మంది వరకు కూడా ముసలి వాళ్ళు, అలాగే యువతలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ముచ్చట్లాడుకున్నటువంటి పరిస్థితి కనిపించేది. ఈరోజు చూసుకుంటే ఓన్లీ ఈ రచ్చబండ మాత్రమే ఉంటుంది. ఆ రచ్చబండ కూడా పూర్తిగా శిథిలావస్థ చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రచ్చబండకు ఎదురుగా చూసుకుంటే మరోవైపు ఆంజనేయ స్వామి గుడి, అలాగే రామాలయం, ఈ రెండు కూడా ఒక దగ్గర ఉంటున్న పరిస్థితి కనిపి, ఈ రామాలయం దగ్గర కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా ఈ గ్రామానికి చెందిన కొంతమంది వృద్ధులు మాత్రమే ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్దయినా అసలు ఏంటి మీ గ్రామం ఇంత దయాహీనంగా మారడానికి కారణం ఏంటి? ఇంతకు మునుపు చూసుకుంటే వందలాది కుటుంబాలు అయితే ఉంటున్నాయంటూ చెప్పుకొస్తున్నారు. ఈరోజు చూసుకుంటే ఎవరు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఎందుకు ఈ విధంగా అంటే ఏడు చెప్తామండి, మాకు రహదారులు లేవండి. వాళ్ళ కష్టం వచ్చినా ఇటు వెళ్ళడానికి దారులు లేవు. ఆ జైతికసి వెళ్దామన్నా దారి లేదు, ఇటు రోడ్డుకి వెళ్దామన్నా దారి లేదు. ఈ దారులు లేక ఇబ్బంది పడే జనాలు సైడ్ అయిపోయి వెళ్ళిపోతారు టౌన్. అది మరి బాగా ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ పంచాయతీలు పట్టించుకోలేదు, ఏమీ పట్టించుకోలేదు. మరి ఏం చేస్తాం? మరి బాగా ముసలి ఉన్నామంటే ఎటు వెళ్ళలేము. మరి ఇక రెండో వ్యవసాయం ఆ మాత్రం ఉంటే అంతేగాని కూలి నాలి చేసుకుందామని ఇక్కడ ఎవడేటి లేరు. ఆ రకంగా అందుకు మరి జనాలు అలా తగిలిపోతారు. మరి ఈ మెంటాడ మండలం ప్రస్తుతం చూసుకుంటే సాలూరు నియోజకవర్గంలో ఉంది. సాలూరు నియోజకవర్గాన్ని ప్రస్తుతం చూసి మీ ఎమ్మెల్యే మంత్రి కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంత్రి కూడా అసలు మీ గ్రామాన్ని దర్శించే దాఖలాలు లేవా? లేదండి, ఇప్పటికి లేదు, ఈనాటికి లేదు. అప్పుడు ఆ రాజందరు ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు ఈవిడి లేదు. మా గ్రామం ఎంత ఏటు పట్టించుకోలేదు. అలాగే అలా నచ్చింపురం ఒక్కోసారి వస్తాను కానీ నాలుగు వెళ్ళిపోతాను, కానీ ఈ గ్రామాన్ని చూడలేదు. మరి అదే పరిస్థితి, మరి ఇంకేం చేస్తాం? అంటే మీ ఊర్లో ఎటువంటి మౌలిక వసతులు ఉన్నాయని కానీ, పరిశీలనకు కానీ, ఒక అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరు వచ్చేది లేదు. వాళ్ళ ఓట్లు అప్పుడే ఎలక్షన్లోనే తిరుగుతారు. ఎలక్షన్ 4 రోజులు తిరగడం, మీకు అది చేసేస్తాం ఇది చేసేస్తాం నీకెందుకు. అప్పుడు అరుణమ్మ ఇదే సంజయ్ రాణి గారు ఈ బ్రిడ్జ్ ఏం చేస్తాం, ఈ రోడ్లు ఏం చేస్తాం, ఇవన్నీ ఏం చేస్తాం, నన్ను ఒకసారి గెలిపించండి అన్నారు. ఇప్పుడు ఆ గెలిపించిన తర్వాత ఇప్పుడు పికరేనేది అంతే. ఇది పరిస్థితి, మరి ఇంకేం చేస్తామండి? పెద్ద మీరు చెప్పండి, మీరు చిన్నప్పుడు ఈ గ్రామంలో మీరు తెలుసు కదా, మీ చిన్నప్పుడు ఈ గ్రామంలో ఎంతమంది ఉండేవో లేండి? ఈ బయలుదేరిలో వెళ్ళానండి, మొత్తం అంతాను ఇంచుమించు ఒక 56 గడప ఉండేది. తర్వాత మరి ఇబ్బంది వచ్చి అందరూ ఎటుకొచ్చి పోయారు. ఎందుకంటే మరి చదువుకునే పిల్లలు కష్టం వచ్చినా బండి ఉండదు. ఇదంతా ఊరే. మీరు చెప్పండి పెద్ద, మీరు చిన్నప్పుడు ఈ గ్రామం ఎంత పెద్దగా ఉండేది, ఎంతమంది ఉండేవారు? ఈ వాసాల్లో ఊరే, ఇదంతా ఊరే, మీద ఊరే, ఇదంతా ఊరే. సాగల కుటుంబం రైతుకులు 10 ఇల్లులు ఉండరు, పైడీలు 10 ఇల్లులు ఉండరు, తెలగాలు కనీసం 170 వరకు ఉండరు. అంత మా కాపులు ఉండరు, అందరూ ఉన్నారు. విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ,
కొందరు కూలి చేసుకుంటారు, కొందరు జాబులు చేసుకుంటారు. ఏదో సర్దా పడితే కష్టం సుఖం వస్తున్నారు మన ఊరు, చూసి వెళ్ళిపోతున్నారు. ఎండ సాయంత్రానికి ఉండరు, దోమలు తినేస్తామని. అది అయితే ఇప్పుడు ఇంత పూర్తిగా ఈ గ్రామంలో ఎవరూ లేకపోవడానికి కారణం ఏమనుకుంటారు? ఎవరు లేపడం కారణం ఏంటంటే మా పిల్లలు అక్కడ ఉన్నారు, మేము ఉన్నాం. మాకేంటి మరి ఏ దారి, మా కూలికి పనికిరాం, ఒక వ్యవసాయం చేయడానికి పనికిరాం, ఒక వ్యాపారం పనికిరాం. పని చేసుకొని సైకిల్ దొక్కుని జగితి వెళ్దామన్నా దారి లేదు, చాలా దారి లేదు. ఏరు ఎడ్డేస్తుంది, బ్రిడ్జ్ అలా అక్కడ బ్రిడ్జ్ చేయవాలి. ఇప్పుడు ఇలా వెళ్ళామంటే ఏట్లు దిగి ఎంత నీళ్ళు రావాలి. ఇప్పుడు పశువులు తోలుకెళ్తే ఇప్పుడు వస్తానా అలాగే ఉంటుంది. అంటే మీ గ్రామం జైతు పంచాయతీ పరిధిలో ఉంటుంది, కానీ కనీసం మీ యొక్క పంచాయతీ మీరు వెళ్ళడానికి అవకాశం కూడా లేకుండా ఉంది. లేదండి, సైకిల్ కూడా వెళ్దాం, నడిచి వెళ్ళాలి. ఆ పాలు ఉంటే ఉదయం పడుకొని నడిచి వెళ్తాం, నడిచి వస్తాం. సామాన్లకు జైతే వెళ్ళడమే. మరి ఇంకా పెద్దల దగ్గరికి వెళ్ళి బోరు పోయిందంటే ఒక 6 మాసాలకు వాళ్ళు చేస్తే పంచాయతీ చేస్తారు, చేయిపోతారు. అది నైట్లు పోతే ఒక 6 మాసాలు చెప్తే వరకు వేయరు. అది మరి ఇంకేం చెప్తామంటే ఇంకా చెప్పుకుని మనకేంటే మరి మీ దయ్యంతో విలేకరులు మినిస్టర్ గారికి ఒకటి ఇస్తే ఆ ఊరు అద్భుతంగా ఉందని ఇస్తే ఏం చేస్తారు అన్నారు. ఈ టీడీపీలో అన్నారు, మీ ఇగో లక్ష్మీవారం రోడ్డు అయిపోయింది చేయించేస్తాను, సంవత్సరం అయిపోయింది. మళ్ళీ అడుగుతాం అనుకో, ఇంక టైం ఉంది కదా అంత అంటారు. ఈ 4 సంవత్సరాలు అయిపోద్ది. వైఎస్ఆర్లు అన్నారు, అందరూ అంత అంటారు. ఓటు వచ్చారు ఆల్రెడీ చేశారు, మేము చేయకపోతే అంత అంటారు, అడుగుతున్నారు. వాళ్ళు చేయలేదు, మేము చేయలేము, మేమేమో చేస్తాం, వాళ్ళు చేసే రేటు. ఇక మీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి? 60 ఓట్లు ఉన్నాయి ఊర్లోనే. అది అంతేనండి. మరి ఇంకేటి చెప్తాం దానికోసం పైసలు. ఇది పరిస్థితి చూసాం కదా. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, ఆ మహిళలతో మాట్లాడే పరిస్థితి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసేది. అమ్మ చెప్పండి, మీరు చిన్నప్పుడు ఈ గ్రామంలో ఎంతమంది ఉండేవాళ్ళు? ప్రస్తుతం ఎలా ఉంది? ప్రజెంట్ మీ గ్రామంలో ఎవరూ మాకు కనిపించట్లేదు. 300కి ఇంకా ఎక్కువే ఉండరు జనాలు, అంతే ఎంతో సరదాగా ఉండేది. ఇప్పుడు ఆ సరదా కాదు, ఈదిలోకి వస్తే మనుషులు లేరు, ఇంట్లోనే ఉంటే ఒక్కొక్కలమే. ఆ టీవీ ఉంటే వేసుకోవడం, దాంతో అలా కూర్చోవడం. మరి ఏ ఆధారం లేకుండా ఉన్నది ఊరు. రేటు వెళ్ళడానికి తోవలేదు, బ్రతకదామంటే పనులు చేయడానికి ముసలి అయిపోయాను. ఆ పనులు చేయడానికైనా ఇక్కడే పనులు లేవు, అందుకోసం పిల్లలు బయటికి వెళ్ళిపోయినారు. వాళ్ళ బ్రతుకులు అలసి పూలో నాలో ఏ షాపుల్లో అంటే ఎలాగో ఉన్నారు, బ్రతుకుతున్నారు అంతే. అంటే మీ గ్రామానికి రావాలంటే ఇదే రహదారా, ఇంక వేరే దారి లేదు? ఇప్పుడు మేము వచ్చాము, అసలు ఆ దారి కూడా చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదే పరిస్థితి. నైత్యంపురం కాసి వెళ్తే అది జైతే వెళ్ళడానికి, మా పంచాయతీకి వెళ్ళడానికి మట్టుకు అసలు లేదు దారి. తెల్లవారితో పాలు అమ్ముకోండి, క్యాన్లకి పట్టుకొని వెళ్తారు కదా, వాళ్ళు కూడా నడిచి వెళ్తే కానీ అవుతుంది కాదు. 2 పూటలు నడుపుతారమ్మా, బురద అయినా బుగ్గైనా వాళ్ళు నడిచి వెళ్ళక తప్పలేదు. అవసరాన్ని బట్టి వెళ్ళడం రావడం. ఎంత ఇదైనా సరే ఉప్పుకో పప్పుకో నీళ్ళు ఒక్కటే ఇక్కడ మాకు సదుపాయం, కానీ మరి ఇంకే సదుపాయాలు లేవు. ప్రతి దానికి జైతు పరిగెట్టడం అని. సో ఇది పరిస్థితి చూసాం కదా. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రామం అయితే పూర్తిగా ఇదే గ్రామం అని కాదు, ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, అలాగే ఒకవైపు విజయనగరం జిల్లాలో కావచ్చు, ఇలాంటి గ్రామాలు ఎన్నో గ్రామాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి పూర్తిగా రానున్న రోజుల్లో ఇటువంటి గ్రామాలన్నీ కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కనీస వసతులు లేనటువంటి గ్రామాల్లో మేము ఎలా నివసించాలి అని కూడా ఈరోజు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే 300 నుంచి 400 వరకు కూడా ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి కుటుంబాలు అయితే ఈరోజు పూర్తిగా ఎక్కడి నుంచి బయటికి వెళ్ళి ఆ పలు ప్రాంతాల్లో స్థిరపడినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి స్థిరాస్తులను కూడా అమ్ముకొని వేరే ప్రాంతాలకు తరలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతటికీ కారణం చెప్పుకుంటే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ నాయకులు కానీ పూర్తిగా ఇటువంటి గ్రామాలను అయితే పట్టించుకోవట్లేదని కూడా ఒకవైపు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి గ్రామం కూడా గుమ్మడి సంధ్యారాణి మంత్రిగా ఉన్నటువంటి ఈవిడ పరిధిలోకి అయితే మాత్రం ప్రస్తుతం వస్తుంది. ఈవిడ కూడా ఇంతవరకు కూడా కనీసం ఒకసారి కూడా ఈ గ్రామాన్ని దర్శించేది లేదంటూ కూడా మరొక వైపు అయితే మనం విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ నాయకులు కూడా ఈ రోజుల్లో ఓన్లీ ఓట్ల ఎలక్షన్లో మాత్రమే మా గ్రామాన్ని అయితే సందర్శిస్తారు, తర్వాత మేము ఎక్కడున్నాం కూడా మాకైతే తెలియదని కూడా మరొక వైపు చెప్పుకుంటూ వాపోతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం చూసుకుంటే ఉమ్మడి విజయనగరంలో ఉన్నటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి ఇటువంటి దయాహీనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మమ్మల్ని ఏ ప్రభుత్వాలు అయితే చూస్తాయో వాళ్ళనైతే మేము ఒక దేవుళ్ళ పూజించుకుంటామని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.